హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనము స్టాటిక్ జీకే సిరీస్కి సంబంధించి ఇంపార్టెంట్ జిఏ అండ్ జిఎస్ ఎంసీక్యూస్ చూస్తున్నాం కదా. సో ఫ్రెండ్స్, ఈ ఎంసీక్యూస్ అన్నీ కూడా మనకు రాబోయే ప్రతి ఎగ్జామ్స్లో కూడా చాలా యూస్ఫుల్ అండ్ అలాగే ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్. సో కాబట్టి ప్రతి క్వశ్చన్ని కూడా జాగ్రత్తగా చూడండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాము. సో ఫ్రెండ్స్, దీనికంటే ముందు ఆల్రెడీ నేను కొన్ని సేమ్ ఇలాంటి ర్యాపిడ్ ఫైర్కి సంబంధించి స్టాటిక్ జీకే సిరీస్ క్వశ్చన్స్ మనకు వీడియోస్ చేశాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడనట్లయితే అవి కూడా చూడండి, అవి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇంకా మనము స్టార్ట్ చేసినట్లయితే సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పేరిణి తాండవం. సో మనకు పేరిణి తాండవం వచ్చేసి మనకు ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్ అని అడుగుతున్నారు. సో పేరిణి తాండవం వచ్చేసి మనకు ఏ స్టేట్ యొక్క ఫోక్ డ్యాన్స్ అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, తెలంగాణ. ఓకేనా. సో తెలంగాణ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దారా నేషనల్ పార్క్. దారా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడుగుతున్నారు. పంజాబ్, గుజరాత్, అస్సాం, రాజస్థాన్. సో ఫ్రెండ్స్, టైమర్ స్టార్ట్ అవుతుంది. సో దానిలోపు మీరు ఆన్సర్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో నేషనల్ పార్క్కి సంబంధించి ఆల్రెడీ స్టాటిక్ జీకే అని మనకు సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో. ఎవరైనా చూడనట్లయితే స్టాటిక్ జీకే సిరీస్ చూడండి. సో దానిలో ఇవన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. సో దారా నేషనల్ పార్క్ వచ్చేసి ఎక్కడ ఉందంటే మనకు రాజస్థాన్ స్టేట్లో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ మిలిటరీ స్పోర్ట్స్ కౌన్సిల్. అంటే మనకు మిలిటరీకి సంబంధించిన స్పోర్ట్స్ కౌన్సిల్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనీలా, ఫిలిపీన్స్. సెకండ్ వన్ వచ్చేసి బ్రూసిల్స్, బెల్జియం. థర్డ్ డెల్ఫ్ట్, నెదర్లాండ్. బ్రిస్బెన్, ఆస్ట్రేలియా. సో ఫ్రెండ్స్, మనకు ఇంటర్నేషనల్ మిలిటరీ స్పోర్ట్స్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి బ్రూసిల్స్, బెల్జియంలో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద కిమ్సర్ ఫోర్ట్ లొకేటెడ్. కిమ్సర్ ఫోర్ట్ అనేది ఏ స్టేట్లో ఉందని అడుగుతున్నారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము టోటల్గా 70 క్వశ్చన్స్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో ఓకేనా. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్ని కూడా స్కిప్ చేయకుండా ప్రతి క్వశ్చన్ని కూడా జాగ్రత్తగా చూడండి. సో ఫ్రెండ్స్, మనకు మేజర్గా ఫోర్ట్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, రాజస్థాన్లో ఉంటాయి. కాబట్టి ఇది గెస్ట్ చేసినా కూడా ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ రాజస్థాన్ అనమాట. ఓకేనా. కిమ్సర్ ఫోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈజ్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే. ఇక్కడ గమనించండి, మనకి ఇక్కడ ఫ్లాగ్ డే ఎప్పుడన్నా అడుగుతున్నారు. ఎవరిది? ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ది. 24th జూలై, 17th అక్టోబర్, 2nd మార్చ్, 7th డిసెంబర్. ఫ్రెండ్స్, టైమర్ స్టార్ట్ అవుతుంది. ఈ లోపు ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, మనకు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క ఫ్లాగ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే ఆప్షన్ డి, 7th డిసెంబర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ద మోహన్ బగాన్ రత్న అవార్డ్ ఈజ్ ప్రజెంటెడ్ ఎవ్రీ ఇయర్ టు అవుట్ స్టాండింగ్. అంటే ఇది మోహన్ బగాన్ రత్న అవార్డ్ అనేది ఎవరికి మనకు ప్రజెంట్ చేస్తారని అడుగుతున్నారు. ఇది ఫార్మర్ యాక్టర్స్కి, లేదంటే ఫార్మర్ బిజినెస్ మెన్కి, ఫార్మర్ ప్లేయర్స్కి, లేదంటే ఫార్మర్ పోలీస్ మెన్కి. సో అవార్డ్స్ రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఫార్మర్ ప్లేయర్స్కి ఈ మోహన్ బగాన్ రత్న అవార్డ్ అనేది ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, గోపి తొనాకల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్ అని అడుగుతున్నారు. టేబుల్ టెన్నిస్, హాకీ, అథ్లెటిక్స్, గోల్ఫ్. ఫ్రెండ్స్, ఈ టైమర్ అయిపోలోపు అయితే మీరు మీ మనసులో ఆన్సర్ అయితే కరెక్ట్ గుర్తుపట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. గోపి తొనకల్ వచ్చేసి అథ్లెటిక్స్కి సంబంధించిన పర్సన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, సర్దార్ సరోవర్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడుగుతున్నారు. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్. చాలా ఫేమస్ డ్యామ్ ఫ్రెండ్స్ ఇది, సర్దార్ సరోవర్ డ్యామ్. సో మనకు సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? గుజరాత్లో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. నర్మదా రివర్ పైన అని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, డ్రీ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్. మనకు డ్రీ ఫెస్టివల్ అనేది ఏ స్టేట్లో సెలబ్రేట్ చేస్తారు. మిజోరాం, నాగాల్యాండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. సో టైమర్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. సో ఈ లోపు అయితే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో మనకు డ్రీ ఫెస్టివల్ వచ్చేసి ఎక్కడ సెలబ్రేట్ చేస్తారంటే ఆప్షన్ డి, అరుణాచల్ ప్రదేశ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, నార్త్ ఈస్ట్కి సంబంధించి 7 స్టేట్స్ ఉన్నాయి కదా, 7 సిస్టర్ స్టేట్స్. సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఏ ఒక్క క్వశ్చన్ని కూడా నార్త్ ఈస్ట్కి సంబంధించి మీరు స్కిప్ చేయడానికి వీల్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్,
టెంగే ఇస్ ద కరెన్సీ ఆఫ్ విచ్ కంట్రీ? సో కంట్రీస్కి సంబంధించి కరెన్సీస్ కూడా అడుగుతారు. సో టెంగే అనేది ఏ కంట్రీకి సంబంధించిన కరెన్సీ? కజకిస్తాన్, గౌటెమాలా, జమైకా, సుడాన్. సో ఫ్రెండ్స్ మనకు టెంగే అనేది ఏ కంట్రీకి సంబంధించిన కరెన్సీ అంటే ఆప్షన్ ఏ కజకిస్తాన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేస్తూ చూడండి. అండ్ అలాగే మీకోసం నేను ఇలాంటి వీడియోస్ మరిన్ని తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీ రెస్పాన్స్ వల్లనే నేను మరిన్ని వీడియోస్ అయితే తీసుకొస్తుంటాను. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మీ లాస్ట్ టైం రివిజన్కి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఎవరైతే చదివారో వాళ్ళందరికీ చాలా బాగా రివిజన్గా ఉంటుంది. ఓకేనా, స్టాటిక్ జీకే అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, స్వరాజ్ భవన్ ఈజ్ అన్ ఐకానిక్ మ్యూజియం లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ దిస్ సిటీస్? స్వరాజ్ భవన్ అనేది మనకు ఏ స్టేట్లో యొక్క సిటీస్లో ఉందని అడుగుతున్నారు. కోల్కతా, ప్రయాగ్రాజ్, ఇందోర్, హైదరాబాద్. సో ఫ్రెండ్స్ మనకు స్వరాజ్ భవన్ అనేది ఐకానిక్ మ్యూజియం ఏ స్టేట్లో ఉందంటే ఆప్షన్ బి ప్రయాగ్రాజ్లో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ప్రయాగ్రాజ్. అలహాబాద్ని ఇప్పుడు ప్రయాగ్రాజ్ అంటున్నారు. ఓకేనా, నేమ్ చేంజ్ చేశారు కాబట్టి ప్రయాగ్రాజ్ అని గుర్తుపెట్టుకోండి, అలహాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, ఓలియట్టం, పులియట్టం, బొమ్మలాటం ఆర్ సమ్ ఆఫ్ ద ఇండియన్ ఫోక్ డాన్సెస్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ ఇండియా అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కర్ణాటక, సెకండ్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ తమిళనాడు, ఫోర్త్ కేరళ. ఫ్రెండ్స్ మనకు ఒళ్ళాటం, పులియాటం, బొమ్మలాటం, సో ఇవన్నీ కూడా మనకు తమిళనాడు నుంచి ఇవి సంబంధించిన ఇండియన్ ఫోక్ డాన్సెస్. ఫ్రెండ్స్ నేను ఇక్కడ చిన్న పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఇలా ఏఎం అమ్మని మీరు లాస్ట్ వర్డ్తో ఎండ్ అయినట్టయితే అవి మోస్ట్ ఆఫ్ ద టైం మ్యాక్సిమం టైమ్స్ మనకు తమిళనాడు స్టేట్కి సంబంధించినవి ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇది ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు యాడెడ్ బెనిఫిట్ అనమాట. నెక్స్ట్ వన్, 13th క్వశ్చన్, దారియా దులౌత్ బాగ్ ప్యాలెస్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నారు. సో కర్ణాటక, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్. సో ఫ్రెండ్స్ కొంతమందికి ఈ క్వశ్చన్స్ కొంచెం కొత్తగా అనిపించవచ్చు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ మరిన్ని మీకోసం తీసుకురావడం జరుగుతుంది. సో కాబట్టి మన ఛానల్ నుంచి వచ్చే ఏ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా ప్రతి వీడియోని కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇవన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా, సో దీని ఆన్సర్ వచ్చేసి కర్ణాటక. ఓకేనా, దారియా దౌలత్ బాగ్ ప్యాలెస్, ఈ ప్యాలెస్ అనేది ఎక్కడ ఉందంటే కర్ణాటక స్టేట్లో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, కైరో ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ? ఇది ఈజీ క్వశ్చన్. సో దీని అయితే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. లాట్వియా, హైతీ, డొమినికా, ఈజిప్ట్. సో మనకు కైరో అనేది ఏ కంట్రీ యొక్క క్యాపిటల్? సో ఈ పాటికి చాలామంది ఆన్సర్ చేసే ఉంటారు. సో ఆన్సర్ వచ్చేసి ఈజిప్ట్. ఈజిప్ట్ యొక్క క్యాపిటల్ ఏంటి? కైరో ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, సర్ అశుతోష్ ముఖర్జీ ట్రోఫీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? అశుతోష్ ముఖర్జీ అనేది ఏ స్పోర్ట్కి సంబంధించిన ట్రోఫీ? క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, గోల్ఫ్. సో అశుతోష్ ముఖర్జీ అనేది మనకు ఏ స్పోర్ట్స్కి సంబంధించి మనకు ఇది ఫుట్బాల్కి సంబంధించిన ట్రోఫీ. ఓకేనా, సో ట్రోఫీకి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి కూడా మనకు ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ నర్సెస్ డే ఈజ్ మార్క్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ ఆఫ్ దీస్ డేస్? మనకు నర్సెస్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? January 5th, August 10th, May 12th, June 27th. సో మనకు ఇంటర్నేషనల్ నర్సెస్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే ఇది మనకు మే 12th రోజు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది స్టేడియమ్స్ ఈజ్ బేస్డ్ ఇన్ మధ్యప్రదేశ్? బార్బోన్ స్టేడియం, ఐష్బాగ్ స్టేడియం, బక్షీ స్టేడియం, చత్రాసల్ స్టేడియం. మధ్యప్రదేశ్లో ఏ స్టేడియం ఉంది అని అడుగుతున్నారు. విచ్ ఆఫ్ దీస్? సో ఫ్రెండ్స్ మనకు మధ్యప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే ఆన్సర్ ఆప్షన్ బి ఐష్బాగ్ స్టేడియం అనేది ఉంటుంది. ఐష్బాగ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బ్రూసెల్స్, బెల్జియం? నాటో, ఓఈసీడీ, అపెక్, ఓపెక్. సో వీటిలో ఏ ఆర్గనైజేషన్ మనకు బ్రూసెల్స్, బెల్జియంలో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయని అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో టైమర్ స్టార్ట్ అయింది, ఈ లోపు అయితే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ దీని ఆన్సర్ వచ్చేసి మనకు బ్రూసెల్స్, బెల్జియంలో నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్,
డెజర్ట్ నేషనల్ పార్క్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది స్టేట్స్? జార్ఖండ్, కేరళ, గుజరాత్, రాజస్థాన్. సో ఇది గెస్ చేసినా కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే పేరులోనే ఉంది. సో మనకు ఆన్సర్ వచ్చేసి డి, రాజస్థాన్లో డెజర్ట్ ఉంటుంది కదా, సో కాబట్టి మీరు డెజర్ట్ నేషనల్ పార్క్ రాజస్థాన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ దీస్ ఎయిర్పోర్ట్స్ ఈజ్ నాట్ బేస్డ్ ఇన్ కర్ణాటక? కర్ణాటకలో ఏ యొక్క ఎయిర్పోర్ట్ నాట్ అంటున్నారు అంటే లేదు. హూబ్లీ, మైసూర్, సోనారి, బెల్గావ్. సో వీటిలో ఏ ఎయిర్పోర్ట్ లేదో గుర్తుపెట్టుకోండి, గుర్తించాలి. ఓకేనా. సో ఫ్రెండ్స్ మనకు కర్ణాటకలో వీటిలో లేని ఎయిర్పోర్ట్ ఏదంటే ఆప్షన్ సి, సోనారి అనేది లేదు. హూబ్లీ ఎయిర్పోర్ట్ ఉంది, మైసూర్ ఎయిర్పోర్ట్ ఉంది, బెల్గావ్ ఉంది. ఇవన్నీ కూడా కర్ణాటకలోని డిఫరెంట్ ప్లేసెస్ పేర్లు. ఓకేనా. నెక్స్ట్ వన్, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ విచ్ ఆఫ్ దీస్ బ్యాంక్స్ ఈజ్ ఇన్ కోల్కతా? కోల్కతాలో ఏ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి వీటిలో? బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూకో బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. సో ఫ్రెండ్స్ వీలైనంత వరకు మనకు ఎంత వీలైతే మీరు అంత వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మీ లైక్స్ అండ్ మోటివేషన్స్ వల్లనే నేను మరింత ఇలాంటి వీడియోస్ మీకు తీసుకొస్తూ ఉంటాను రెగ్యులర్గా. ఓకేనా. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు కోల్కతాలో ఏది ఉందంటే యూకో బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ క్యూబా? క్యూబా యొక్క క్యాపిటల్ ఏంటి? నికోసియా, జాగ్రెబ్, ప్రాగ్వే, హవానా. సో ఫ్రెండ్స్ మనకు క్యూబా యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏంటంటే హవానా. ఓకేనా. ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కాన్స్టిట్యున్సీ ఆఫ్ యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్? పీయూష్ గోయల్ గారు ఉన్నారు కదా క్యాబినెట్ మినిస్టర్. సో తన యొక్క కాన్స్టిట్యున్సీ ఏదని అడుగుతున్నారు? ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్. సో ఫ్రెండ్స్ మనకు పీయూష్ గోయల్ గారి కాన్స్టిట్యున్సీ ఏదంటే ఆప్షన్ బి, మహారాష్ట్ర రాజ్యసభ నుంచి. ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ ఫ్రమ్ మహారాష్ట్ర, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, అండ్ ఇంకొక క్వశ్చన్ ఫ్రెండ్స్, పీయూష్ గోయల్ గారు ప్రజెంట్ ఏ మినిస్ట్రీ, తన దగ్గర ఏ మినిస్ట్రీ ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వన్, వెన్ ఈజ్ ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే అబ్జర్వ్ గ్లోబల్లీ? మనకు ఒలింపిక్ డే అనేది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాం? 23rd June, 19th July, 30th January, 4th March. సో ఫ్రెండ్స్ మనకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే అనేది 23rd June సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, నార్డిక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ NIB అంటారు, ఈజ్ బేస్డ్ ఇన్ విచ్ కంట్రీ? డెన్మార్క్, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్. సో ఫ్రెండ్స్ మనకు ఆన్సర్ వచ్చేసి నార్డిక్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ డి, ఫిన్లాండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇందిరాగాంధీ అథ్లెటిక్స్ స్టేడియం ఈజ్ ఏ ఫుట్బాల్ స్టేడియం లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడుగుతున్నారు? సో హర్యానా, ఒడిస్సా, అస్సాం, మధ్యప్రదేశ్. సో మనకు ఇందిరాగాంధీ అథ్లెటిక్స్ స్టేడియం ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? మనకు ఆప్షన్ సి, అస్సాంలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, Butnar Airport is a domestic airport situated in which state? Himachal Pradesh, Jharkhand, West Bengal, Karnataka. Butnar. సో ఫ్రెండ్స్ మనకు బుట్నార్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఏ, హిమాచల్ ప్రదేశ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శ్రీనగర్ లైస్ అలాంగ్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్? మనకు శ్రీనగర్ అనేది ఏ రివర్ యొక్క బ్యాంక్ పైన అంటే బ్యాంక్ ఆఫ్ రివర్ పైన సిచ్యువేట్ అయి ఉంది? చీనా, ఇండస్, రావి, చీలం. ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. సో శ్రీనగర్ అనేది మనకు ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, జీలం రివర్ పైన ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ హ్యాస్ ద కుద్రేముఖ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు? జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్. సో మనకు కుద్రేముఖ్ అనేది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? మనకు ఆన్సర్ అనేది ఆప్షన్ బి, కర్ణాటక. నెక్స్ట్ వన్, వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ ద ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద సీ? ICES అంటారు. బ్రూసెల్స్ బెల్జియం, క్లాగ్నీ స్విట్జర్లాండ్, కోపెన్హాగన్ డెన్మార్క్, లండన్ UK.
ఫ్రెండ్స్ మనకు ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ ద ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ సీ అనేది ఎక్కడ ఉందంటే కోపెన్ హ్యాగన్ డెన్మార్క్లో ఉండడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, ద అగాటి ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ దీస్ ప్లేసెస్. అగాటి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. గోవా, ఢిల్లీ, లక్షద్వీప్, మేఘాలయ. సో ఫ్రెండ్స్ అగాటి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది. ఆప్షన్ సి లక్షద్వీప్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ నైజీరియా. అబూజా, మపోటా, కంపాలా, కైరో. నైజీరియా యొక్క క్యాపిటల్ ఏంటో చెప్పాలి ఫ్రెండ్స్. సో మనకు నైజీరియా యొక్క క్యాపిటల్ ఏదంటే ఆప్షన్ బి అబూజా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ UNIDO లొకేటెడ్. లండన్ UK, వియన్నా ఆస్ట్రియా, దుబాయ్ UAE, జెనీవా స్విట్జర్లాండ్. సో ఫ్రెండ్స్ మనకు యునైటెడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే ఇది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వియన్నా ఆస్ట్రియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, వించెస్టర్ కప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్. సో బ్యాడ్మింటన్, క్రికెట్, హాకీ, పోలో. సో ఫ్రెండ్స్ వించెస్టర్ కప్ అనేది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పోలోకి రిలేటెడ్ కప్. ఓకేనా. నెక్స్ట్ వన్, మిరాకిల్ అట్ హ్యాపీ బజార్ ఈజ్ రిటన్ బై విచ్ ఆథర్. విక్రమ్ సంపత్, సుశీల్ కుమార్, లమార్ ఓడమ్, రస్కిన్ బాండ్. సో ఫ్రెండ్స్ బుక్స్ అండ్ ఆథర్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి మన సిరీస్లో. సో ఫ్రెండ్స్ మిరాకిల్ అట్ హ్యాపీ బజార్ అనేది ఎవరు రాశారంటే ఆప్షన్ డి రస్కిన్ బాండ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిరోజ్ గాంధీ ఉచ్చర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. హర్యానా, బీహార్, యూపీ, గుజరాత్. సో ఫిరోజ్ గాంధీ ఉచ్చర్ థర్మల్ ప్లాంట్ అనేది ఎక్కడ ఉందంటే ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వరల్డ్ రేబీస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 28th ఆఫ్ విచ్ మంత్. ఇక్కడ డేట్ అనేది ఇచ్చారు, ఏ మంత్ అనేది మీరు చెప్పాలి. వరల్డ్ రేబీస్ డే ఫిబ్రవరి, సెప్టెంబర్, మే, జూలై. సో ఫ్రెండ్స్ మనకు వరల్డ్ రేబీస్ డే అనేది 28th ఆఫ్ సెప్టెంబర్ సెలబ్రేట్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ వన్, వేర్ ఇన్ ఇండియా ఈజ్ ద డిమ్నా నేషనల్ పార్క్ అనేది సిచ్యువేట్ అయి ఉంది, లొకేట్ అయి ఉంది. జార్ఖండ్, ఒడిస్సా, కర్ణాటక, సిక్కిం. సో ఫ్రెండ్స్ డిమ్నా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఏ జార్ఖండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లీవ్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ విచ్ కంట్రీ. క్రొయేషియా, నమీబియా, తంజానియా, బుల్గేరియా. లీవ్. సో ఫ్రెండ్స్ మనకు లీవ్ అనేది ఆప్షన్ డి బుల్గేరియా యొక్క కరెన్సీ. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద బద్రీనాథ్ టెంపుల్ సిచ్యువేటెడ్. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, రాజస్థాన్, సిక్కిం. సో ఫ్రెండ్స్ మనకు బద్రీనాథ్ టెంపుల్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్. ఉత్తరాఖండ్ అనేది చాలా మంది తెలిసే ఉంటుంది. ఉత్తరాఖండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA అంటారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో చెప్పాలి ఫ్రెండ్స్. జెనీవా, బ్రూసెల్స్, అథెన్స్, వియన్నా. సో ఈ 4 ప్లేసెస్లో మనకు దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో చెప్పాలి. సో ఫ్రెండ్స్ మనకు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే ఆప్షన్ డి వియన్నా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, వేర్ ఇస్ ద పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ. బెంగళూరు, న్యూఢిల్లీ, చెన్నై, పూణే. సో PNB బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఆప్షన్ బి న్యూఢిల్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ సిటీ ఈస్ కాల్డ్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ బ్లాక్ డైమండ్. అమృత్సర్, చండీగఢ్, అసన్సోల్, ధన్బాద్. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకేనా. సో కాబట్టి వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్ ల్యాండ్ ఆఫ్ బ్లాక్ డైమండ్ అని ఎక్కడ అంటారంటే ఆప్షన్ సి అసన్సోల్ సిటీని అంటారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, తేరీ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. ఉత్తరాఖండ్, మిజోరాం, గుజరాత్, ఆంధ్రప్రదేశ్.
సో ఫ్రెండ్స్ మనకు తేరీ డ్యామ్ అనేది ఎక్కడుంది? మనకు ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద మొహాలీ క్రికెట్ గ్రౌండ్ లొకేటెడ్? అస్సాం, పంజాబ్, బీహార్, కేరళ. సో మనకు మొహాలీ క్రికెట్ గ్రౌండ్ అనేది ఎక్కడ ఉందంటే ఆప్షన్ బి, పంజాబ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కుర్నూల్ ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్ బ్యాంక్? ఏ రివర్ బ్యాంక్ పైన కర్నూల్ అనేది ఉంది? తుంగభద్ర, కావేరి, నర్మదా, బరాకార్. సో ఫ్రెండ్స్ చాలామందికి కర్నూలు అనేది తెలిసే ఉంటుంది, కానీ ఆన్సర్ అనేది గుర్తుకు రాదు, అంతే కదా. సో కాబట్టి అందుకే ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చే ప్రతి ఈ ర్యాపిడ్ సిరీస్ అనేది జీకేకి సంబంధించి చాలా ఇంపార్టెంట్. సో దీని ఆన్సర్ అనేది తుంగభద్ర, ఓకేనా. సో ఆన్సర్ క్వశ్చన్ తెలుస్తున్నట్టే ఉంటుంది, కానీ ఆన్సర్ అనేది ఈ టైంకి రాదు. సో అందుకే ఈ సిరీస్ని మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మీకోసం చాలా జాగ్రత్తగా నేను ప్రీవియస్ అన్ని ఇయర్ క్వశ్చన్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మీకు ఫ్రేమ్ చేయడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ ద స్వీట్ ఫాల్స్ లొకేటెడ్? సో చాలామందికి కొన్ని క్వశ్చన్స్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టు అనిపించవచ్చు. సో అందుకే మన సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. చూడండి, స్వీట్ ఫాల్స్ ఎక్కడ ఉంది? తమిళనాడు, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిస్సా. వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేస్తూ చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. సో మనకు స్వీట్ ఫాల్స్ అనేది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? మనకు స్వీట్ ఫాల్స్ వచ్చేసి మేఘాలయలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, 50th క్వశ్చన్, హూ ఈజ్ నోన్ యాజ్ టైగర్ ఆఫ్ మైసూర్? చక్రవర్తి రాజగోపాల్చారి, చక్రమరాజా ఓడేయర్ వి, హైదర్ అలీ, టిప్పు సుల్తాన్. ఎవరిని టైగర్ ఆఫ్ మైసూర్ అంటారు? సో ఫ్రెండ్స్ మనకు టైగర్ ఆఫ్ మైసూర్ అని ఎవరిని అంటారంటే టిప్పు సుల్తాన్ అనడం జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ఫ్యాంటసీ నావెల్ అలైస్ ఇన్ వండర్ల్యాండ్? సో అలైస్ ఇన్ వండర్ల్యాండ్కి సంబంధించిన ఆథర్ ఎవరు? మార్క్ ట్వైన్, జేన్ ఆస్టిన్, లూయిస్ క్యారోల్, రుడియార్డ్ కిప్లింగ్. ఫ్రెండ్స్ మనకు అలైస్ ఇన్ వండర్ల్యాండ్కి సంబంధించి ఆథర్ ఎవరంటే ఆప్షన్ సి, లూయిస్ క్యారోల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఈజ్ ద incumbent president of which country? Singapore, France, Israel, Maldives. సో మనకు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ వచ్చేసి ఆప్షన్ బి, ఫ్రాన్స్కి ప్రెసిడెంట్గా ఉన్నారు, ఓకేనా. నెక్స్ట్ వన్, వరల్డ్ టూరిజం డే ఈజ్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ 27th ఆఫ్ విచ్ మంత్? ఏ మంత్ యొక్క 27th మనకు వరల్డ్ టూరిజం డేని అబ్జర్వ్ చేస్తామో? సో సెప్టెంబర్, నవంబర్, అక్టోబర్ అండ్ డిసెంబర్. సో ఫ్రెండ్స్ దీని ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద రాంగ్ ఆప్షన్. దీనిలో రాంగ్ ఆప్షన్ని మీరు ఐడెంటిఫై చేయాలి. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ప్లేసెస్ ఉన్నాయి. ఎన్డీబీ షాంఘై చైనా. నెక్స్ట్ వన్, IFAD ఇంటర్నేషనల్ ఫండ్ ఆఫ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ రోమ్ ఇటలీ. ADB మనీలా ఫిలిప్పీన్స్. యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ EBRD ఇది లగ్జంబర్గ్. సో దీనిలో ఏది రాంగ్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. సో ఫ్రెండ్స్ దీనిలో రాంగ్ ఆప్షన్ ఏదంటే ఆప్షన్ డి, లగ్జంబర్గ్. EBRD లగ్జంబర్గ్లో లేదు ఫ్రెండ్స్, ఓకేనా. మిగతా అన్నీ కూడా కరెక్ట్. నెక్స్ట్ వన్, ద వరల్డ్ ఫేమస్ కైంచి డ్యామ్ ఆశ్రమ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ ఇండియా? అస్సాం, ఉత్తరాఖండ్, హర్యానా, MP. సో ఫ్రెండ్స్ మనకు కైచి డ్యామ్ ఆశ్రమ్ అనేది ఎక్కడ ఉందంటే ఆప్షన్ బి, ఉత్తరాఖండ్లో ఉండడం జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ వన్, ద ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్ IMO హ్యాస్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ అట్ న్యూయార్క్ USA, లాసినీ స్విట్జర్లాండ్, లండన్ UK, వియన్నా ఆస్ట్రియా. ఫ్రెండ్స్ మనకు ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఆప్షన్ సి, లండన్ UKలో ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ సిటీ ఈజ్ ద జాలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్ బేస్డ్? జాలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? ఇండోర్, శ్రీనగర్, జైపూర్, డెహ్రాడూన్. సో ఫ్రెండ్స్ జాలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఎక్కడ ఉందంటే ఆప్షన్ డి, డెహ్రాడూన్లో ఉంది ఫ్రెండ్స్, ఓకేనా, ఉత్తరాఖండ్. నెక్స్ట్ వన్,
రెడ్ కార్డ్, స్వీపర్, బ్లైండ్ సైడ్, ఫుల్ బ్యాక్, హాఫ్ బ్యాక్, ఇవన్నీ టర్మ్స్ ఏ స్పోర్ట్స్కి రిలేటెడ్? గోల్ఫ్, ఫుట్బాల్, హార్స్ రైడింగ్, షూటింగ్. సో మనకు ఈ టర్మ్స్ అన్నీ కూడా ఏ స్పోర్ట్స్కి రిలేటెడ్ అంటే ఆప్షన్ బి ఫుట్బాల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ రెడ్ కార్డ్తో మీరైతే ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. ఓకేనా ఫ్రెండ్స్, ఒకటి మిగతావి తెలియకపోయినా ఒకటి ఉంటే మాత్రం ఒకటి తెలిస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, సో ఇలా మీరు ఎలిమినేషన్ ట్రిక్ని కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, రష్యా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ? డొమినికా, జార్జియా, జమైకా, మాల్డోవా. రోసియో. ఫ్రెండ్స్, మనకు రోసియో అనేది దేని యొక్క క్యాపిటల్ అంటే ఆప్షన్ ఏ డొమినికా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఈజ్ పబ్లిష్డ్ బై విచ్ ఇన్స్టిట్యూషన్? సో ఫ్రెండ్స్, చాలామంది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనగానే 139, 140 ఇలా ఆన్సర్ అయితే చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మీకు క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు ఎలా ఫ్రేమ్ చేస్తున్నారంటే ఏ ఇన్స్టిట్యూషన్స్ పబ్లిష్ చేస్తున్నాయనే క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేస్తున్నారు. సో కాబట్టి ఇవి కూడా మీకు తెలిసి ఉండాలి. సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఎవరు పబ్లిష్ చేస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఐఎంఎఫ్, లేదా రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. ఇంకొకటి వచ్చేసి లాస్ట్ ఆప్షన్ యుఎస్ ఛాంబర్స్ గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ సెంటర్. సో ఫ్రెండ్స్, మనకు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఎవరు దీన్ని పబ్లిష్ చేస్తారంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. ఓకేనా, సి. నెక్స్ట్ వన్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసి ఈజ్ ఎ డిమార్కేషన్ లైన్ దట్ సపరేట్స్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా. సో ఫ్రెండ్స్, మనకు ఎల్ఏసి అనేది చైనాతో మనకు డిమార్కేషన్ లైన్గా ఉంటుంది. ఇంకొకటి ఉంటుంది ఫ్రెండ్స్ ఎల్ఓసి. సో ఎల్ఓసి అనేది మనకు ఇండియా అండ్ పాకిస్తాన్కి మధ్యలో ఉంటుంది. ఓకేనా, సో ఇండియా అండ్ పాకిస్తాన్ అనేది ఎల్ఓసి. ఎల్ఏసి వచ్చేసి మనకు చైనాతో ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇండియన్ జైంట్ స్క్విరిల్ ఈజ్ ద స్టేట్ యానిమల్ సింబల్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్? మనకు ఇండియన్ జైంట్ స్క్విరిల్ ఉంది కదా, సో ఇది ఏ స్టేట్ యొక్క స్టేట్ యానిమల్గా ఉంది సింబల్గా? మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, కేరళ, అరుణాచల్ ప్రదేశ్. సో ఇండియన్ జైంట్ స్క్విరల్ అనేది మనకు ఆప్షన్ ఏ మహారాష్ట్రకు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, స్టేట్ యానిమల్ సింబల్గా. నెక్స్ట్ వన్, ద వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ ఈజ్ పబ్లిష్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? చూడండి, మళ్ళీ ఒక ఆర్గనైజేషన్ ఏది పబ్లిష్ చేస్తుందని అడుగుతున్నారు. దేన్ని? ట్రావెల్ అండ్ టూరిజంని. వరల్డ్ బ్యాంక్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కాన్ఫెడరేషన్. సో ఫ్రెండ్స్, మనకు ఈ రిపోర్ట్ ఇండెక్స్ అనేది ఎవరు పబ్లిష్ చేస్తారంటే ఆప్షన్ బి వరల్డ్ ఎకనామిక్ ఫోరం దీన్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్, ద విలియం జోన్స్ కప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? బ్యాడ్మింటన్, గోల్ఫ్, బాస్కెట్బాల్, ఫుట్బాల్. సో ఫ్రెండ్స్, మనకు విలియం జోన్స్ కప్ అనేది ఆప్షన్ సి బాస్కెట్బాల్కి రిలేటెడ్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, చార్కులా ఈజ్ ద ఇండియన్ ఫోక్ డ్యాన్స్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? రాజస్థాన్, గుజరాత్, హర్యానా, యూపీ. సో ఫ్రెండ్స్, మనకు చార్కులా ఇండియన్ ఫోక్ డ్యాన్స్ అనేది ఆప్షన్ డి యూపీ ఉత్తరప్రదేశ్కి రిలేటెడ్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ మ్యూజియం డే ఈజ్ మార్క్డ్ యాన్యువల్లీ ఆన్ విచ్ డే? 17th November, 18th May, 21st June, 10th August. సో ఫ్రెండ్స్, మనకు వరల్డ్ మ్యూజియం డే అనేది ఆప్షన్ బి 18th May రోజు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, పోబితోరా వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం. సో ఫ్రెండ్స్, మనకు పోబితోరా వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడుందంటే అస్సాంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వన్, లాస్ట్ క్వశ్చన్, ఇండియా షేర్స్ ఇట్స్ ల్యాండ్ బార్డర్ విత్ హౌ మెనీ కంట్రీస్? 5, 9, 7, 11. ఫ్రెండ్స్, ల్యాండ్ బార్డర్ జాగ్రత్తగా గమనించండి. ఓకేనా, సో ఫ్రెండ్స్, ఇండియా షేర్స్ ల్యాండ్ బార్డర్ విత్ హౌ మెనీ కంట్రీస్ అంటే
ఆన్సర్ ఆప్షన్ సి 7 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇవి మనకు సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే సిరీస్కి సంబంధించి ర్యాపిడ్ ఫైర్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇలాగే ప్రతి వీడియోని కూడా జాగ్రత్తగా చూడండి. సో ఈ వీడియోలో నేను ప్రతి ఒక్క ఆస్పెక్ట్స్ లైక్ వైల్డ్ లైఫ్ సెంచరీస్ కావచ్చు, థర్మల్ ప్లాన్స్ కావచ్చు, లేదంటే ఆథర్స్ కావచ్చు, సో ఇండెక్సెస్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క టాపిక్ని కూడా స్టాటిక్ జీకే సిరీస్లో మనకు ఇంక్లూడ్ అయినవన్నీ కూడా ఈ ఎంసీక్యూస్లో మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఎవరికైనా స్టాటిక్ జీకే సంబంధించి డిఫరెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ మనకు వైల్డ్ లైఫ్ సెంచరీస్ కావచ్చు, ఫోక్ డాన్సెస్ కావచ్చు, థర్మల్ పవర్ ప్లాన్స్ కావచ్చు, సో ఇలా వేరియస్ టాపిక్స్ పైన మన ఛానల్లో ఆల్రెడీ ప్లేలిస్ట్ ఉంది ఫ్రెండ్స్ స్టాటిక్ జీకేకి సంబంధించి. సో వాటిని చూడొచ్చు. నేను ఇక్కడ పైన ఐ బటన్లో ఇస్తాను అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇలాగే చూడండి, మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు రాబోయే ప్రతి ఎగ్జామ్స్లో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క క్లాస్ వీడియో మీకు మిస్ అవ్వకుండా మీ ఫోన్లో అందరికంటే ముందు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఓకేనా. సో ఫ్రెండ్స్, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.